పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ సర్కార్ ముందుకెళ్తోందన్నారు ప్రధాని మోదీ. వైద్యానికి నగలు, భూములు అమ్ముకునే పరిస్థితి పోయిందన్నారు. ఆయుష్మాన్ భారత్తో అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. కొన్ని రాష్ట్రాలు రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర పథకాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. 10 ఏళ్లలో దేశంలో ఖాదీ ఉత్పత్తులు పెరిగాయన్నారు కమలం నేతలు. ప్రజలు వైద్యం కోసం భూములు, నగలు అమ్ముకునే కాలం పోయిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయుష్మాన్ భారత్తో పేదల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్తో ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వృద్ధులకు ఆయుష్మాన్ వయోబంధన కార్డులను అందజేశారు మోదీ. आयुर्वेद दिवस के रूप में पूरी दुनिया में छा रहा है। छोटे शहरों में अच्छा इलाज, डॉक्टरों की कमी दूर करना, स्वास्थ्य सेवा में टेक्नोलॉजी का विस्तार। भारत अब हेल्थ सेक्टर को होलिस्टिक हेल्थ केयर की नजर से देखता है. కేంద్ర ప్రభుత్వం స్కీమ్లను కొన్ని రాష్ట్రాలు స్వార్థ ప్రయోజనాల కోసం అమలు చేయడం లేదన్నారు ప్రధాని మోదీ. బెంగాల్, ఢిల్లీ ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయుష్మాన్ భారత్ను నిలిపివేశాయన్నారు. దీంతో ఆ రాష్ట్రాల్లోని 70 ఏళ్లు పైబడిన వారికి అన్యాయం జరుగుతుందన్నారు. దేశంలో 4 కోట్ల మందికి పైగా ఆయుష్మాన్ భారత్తో లబ్ధి పొందుతున్నారన్నారు మోదీ. मानवता की दृष्टि से किसी भी तराजू पर खरी नहीं उतरती और इसलिए मैं पश्चिम बंगाल के बुजुर्गों की माफी मांगता हूं. मैं दिल्ली के बुजुर्गों की माफी मांगता हूं. देशवासियों की तो सेवा कर पा रहा हूं, लेकिन राजनीतिक स्वार्थ की वृत्ति की दीवारें मुझे दिल्ली के बुजुर्गों की सेवा करने से रोक रही है, पश्चिम बंगाल के बुजुर्गों की सेवा करने से रोक रही है. और मेरे लिए ये राजनीतिक पहलू से मैं बोल नहीं रहा हूं. भीतर एक दर्द होता है कि जिस दिल्ली से मैं बोल रहा हूं, दिल्ली के भी बुजुर्ग मेरी बात सुनते होंगे. मेरे दिल में कितना दर्द होता होगा. దేశంలో 10 ఏళ్లలో ఖాదీ ఉత్పత్తులు 400% పెరిగాయన్నారు ప్రధాని మోదీ. ఖాదీ పరిశ్రమతో పాటు అనుబంధ రంగాల్లో ఉపాధి పెరిగిందన్నారు. ఢిల్లీలో జరిగిన రోజ్గార్ మేళా ప్రోగ్రాంలో వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 51,000 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేశారు. హర్యానాలోని బీజేపీ సర్కారు యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ముందుందన్నారు మోదీ. देश के लाखों युवाओं को भारत सरकार में परमानेंट सरकारी नौकरी देने का सिलसिला लगातार जारी है. लाखों युवाओं को नियुक्ति पत्र दिए गए हैं और अभी हरियाणा में तो नई सरकार बनते ही 26,000 युवाओं को नौकरी का उपहार मिला है. ఆయుష్మాన్ భారత్తో అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని చెప్పారు. ఆయుష్మాన్ భారత్లో 70 ఏళ్లు పైబడిన వారిని చేర్చడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు నడ్డా. डिजिटली किया जाएगा और हर बच्चे का और माता का ट्रैक रिकॉर्ड रखा जाएगा जब तक वो 16 साल का नहीं हो जाता और उसको 24 के 24 डोज नहीं लग जाते. ये सारे का सारा डिजिटल कैप्चर किया जाएगा इस यूविन के माध्यम से. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ చమురు ధరలపై ప్రభావం చూపుతున్నాయన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి. పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. కొంతకాలం చమురు ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందన్నారు హర్దీప్ సింగ్ పురి. कुछ लोगों ने कहा हमारी कम है, कुछ लोगों ने बाद में बढ़ा दी. पंजाब में आपकी बाद में बढ़ा दी. बट मैं समझता हूं कि अगर ऑयल की शॉर्टेज नहीं होगी, जो मैं नहीं एक्सपेक्ट करता हूं होगी, तो आने वाले समय में आप ये मान के चलिए कि प्राइसेस शुड रिमेन अंडर कंट्रोल. మహారాష్ట్రలో మహాయుతి సర్కార్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. మోదీ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు ఫడ్నవీస్. हमारे प्रवीण दटके जी ने, हमारे मिलिंद माने जी ने, हमारे सुधाकर कोहे जी ने नागपुर में पर्चा भरा है. जो जन सैलाब आपने देखा है, हम बहुत अच्छे वोटों से चुनकर आए. महाराष्ट्र में क्या स्थिति बन रही है? महाराष्ट्र में महायुति की सरकार आएगी. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అసంతృప్తుల సెగ తగులుతోంది. ముంబదేవి నుంచి టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు బీజేపీ నేత అతుల్ షా. మరికొంతమంది నేతలు కూడా అతుల్ షా దారిలోనే ఉన్నారు. పార్టీ కోసం కష్టపడిన తమకు అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా బరిలో ఉంటామని తెగేసి చెబుతున్నారు.